రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించి ప్రారంభమైన గ్రామ సభలలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు పానగల్లులో నిర్వహించిన వార్డు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించి ప్రారంభమైన గ్రామ సభలలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు పానగల్లులో నిర్వహించిన వార్డు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు సభ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించడమే కాకుండా ఆయా పథకాల కింద లబ్ధిదారుల నుండి నూతన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం క్రితం నుండి ఆయా పథకాల కింద లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించిన సర్వేలో అర్హత ఉన్న వారి పేర్లను జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల్లో చదివి వినిపిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సభలలో ఆయా జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే నమోదు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామ సభలలో తిరిగి ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు. అలాగే గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. ఆయా పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లను సంప్రదించవచ్చని తెలిపారు. గ్రామ సభలో ఆమోదం పొందిన జాబితాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ సైతం చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు. సార్ పట్టుకోండి మా రాయడం రాకపోవచ్చు. ఇంకా మీ పేరెంట్లో రాకపోయిన వాళ్ళు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీ దరఖాస్తు ఇచ్చేసండి. ఇది శాంక్షన్డ్ లిస్ట్ కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇల్లు వచ్చిన వాళ్ళ లిస్ట్ కాదు ఇది. ఇప్పుడు ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి లిస్ట్. ఓకే మదన లింగమ్మ, ఆర్ లింగమ్మ, కె సాలమ్మ, కొడదాల ఎల్లమ్మ, కుంభం అంజమ్మ, సత్యనారాయణ చేబ్రోలు, కొడదాల ఇందిర, జిన్న ప్రేమలత, పోనబోయిన సారమ్మ, దొడ్డి భయమ్మ, ఆలబోయిన అండాలు, బన్నె యాదమ్మ, కొడదాల వెంకటమ్మ, కుంచం యశోద, బొల్లం చంద్రకళ, రూపాని నరసమ్మ, జక్కల అండాలు, వెంకన్న, కొక్కల నాగమణి, గోగుల నిత్య, కాశపల్లి లలిత.
దీంట్లో భాగంగా మన అర్బన్ ప్రాంతం కాబట్టి మనం 2 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లుతో పాటు కొత్త రేషన్ కార్డు సంబంధించిన ఇక్కడ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు సంబంధించిన ఏదైతే మేము సర్వే నిర్వహించాము గత 1 వారం క్రితం, అందులో అర్హత ఉన్న వాళ్ళ పేరు ఈరోజు చదవడం జరిగింది. అందులో ఏదైనా అభ్యంతరాలు ఉంటే అది కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరెవరి పేరు అయితే ఈ తుది జాబితాలో రాలే వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా ముందుకు వచ్చి మాకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కొంతమంది ఈరోజు కొన్ని తప్పని పరిస్థితిలో ఈ గ్రామ సభ వార్డు సభలో పాల్గొలేని వాళ్ళకి కూడా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, మన మున్సిపాలిటీ ఆఫీస్లో మార్నింగ్ 9 నుంచి రాత్రి సాయంత్రం 5 వరకు ప్రజాపాలనా సేవ కేంద్ర అనేది నడుస్తూ ఉన్నాయి. అక్కడ వాళ్ళు వచ్చి వారి దరఖాస్తు ఎప్పుడైనా ఏ రోజైనా ఇవ్వచ్చు. వార్డు సభ రోజే రావాలి అప్పుడే ఇవ్వాలి అనేది కాదు. ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ప్రజాపాలనా సేవ కేంద్రాల్లో ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన కావచ్చు, కొత్త రేషన్ కార్డు సంబంధించిన కావచ్చు, వాళ్ళు జాబితా అక్కడ ఇవ్వచ్చు. మేము గతంలో ఇచ్చాము, మా పేరు రాలే, ఇలాంటివి కూడా కొన్ని కేసులు మా దృష్టికి వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వంకి కూడా ఐడియా ఉంది. కాబట్టి ఎవరికి కూడా అర్హులకి వాళ్ళు మిస్ కాకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో కొత్త